చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా. గుంటూరు సర్వజన ఆసుపత్రికి వెళ్లి వారికి భరోసా కల్పించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు అందించారు సమాచారం. ఇక ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేట్ బస్సు ఒక ఆటోని ఢీకొట్టడంలో దాదాపుగా 7గురు చనిపోవడం జరిగింది. చాలా బాధగా ఉంది. ఆ కుటుంబాలకి మనోధైర్యం ఇవ్వాలని, అలాగే ఎవరు చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి తెలియట్లేదు. వాళ్ళ మీద ఎందుకు ఆంక్షలు పెట్టట్లేదు, లేకపోతే ఏ విధంగా ఇక్కడ మరి గవర్నమెంట్ నడిపిస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే నేను గవర్నమెంట్ అని మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, వాళ్ళకి లిమిటేషన్స్ చేయాలి ప్రతి చోట కూడా. ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకనంటే అక్కడ హైవేస్ మీద జంక్షన్స్ ఉన్న చోట అక్కడ ఏమేమి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మీరు పెట్టాల్సిన హర్డిల్స్ చేయాలి, అంతా చేయాలి.